నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సీటెట్ కానీ టెట్ డిఎస్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ 8th క్లాస్ బయాలజీ నుంచి సెకండ్ థర్డ్ లెసన్ నుంచి కొన్ని బేసిక్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈరోజు. ఇందులో భాగంగా ఫస్ట్ స్లైడ్లో చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్లైడ్లో సూక్ష్మజీవుల్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన శాస్త్రవేత్త ఆంథోనీ వాన్ లెవెనక్. ఈయన 1674 సంవత్సరంలో సూక్ష్మజీవులని కనుగొన్నాడు. సాధారణంగా బ్యాక్టీరియా అనేది సూక్ష్మజీవి, ఇది కంటికి కనపడదు. కానీ థయో మార్గరిటా నబీబియన్సిస్ అనే బ్యాక్టీరియా ఇది కంటికి కనపడుతుంది. దీన్ని నబీబియా యొక్క సముద్ర తీరంలో కనుగొనడం జరిగింది. దీని ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క పొడవు 0.75 మీటర్స్. దీన్ని కనుక్కున్న వ్యక్తి పేరు హైడ్ అండ్ షిల్జ్. రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ తక్కువ మొత్తంలో లభించినప్పుడు లేదా ఆక్సిజన్ లేనినప్పుడు ఈస్ట్ అనే శిలీంధ్రం ఏం చేస్తుంది, గ్లూకోజ్ని ఆల్కహాల్గా మారుస్తుంది. ఈ విధంగా ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్ని ఆల్కహాల్గా మార్చే ప్రక్రియనే కిణ్వ ప్రక్రియ అని అంటారు. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ని మొట్టమొదటిసారిగా కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దీన్ని 1929 సంవత్సరంలో కనుగొన్నాడు. ఇందుకు గాని నాకు 1945 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. డాక్టర్ వై సుబ్బారావు లేదా ఎల్లప్రగడ సుబ్బారావు ఆరియోమైసిన్ అనే టెట్రాసైక్లిన్ ఇది యాంటీబయాటిక్ ని కనుగొన్నాడు. ఈ యొక్క యాంటీబయాటిక్ ఎందుకోసం ఉపయోగిస్తారంటే టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి వ్యాధుల్ని నయం చేయడానికి ఒక యాంటీబయాటిక్ని ఉపయోగిస్తారు. సాధారణంగా మనం పోలియో వ్యాధి తెలిసిందే. పోలియో వ్యాధి యొక్క చుక్కల మందు ప్రతి 5 ఏళ్లలోపు చిన్నపిల్లలకు వేస్తారు కదా. అయితే ఈ యొక్క పోలియో వ్యాధికి టీకాను కనుగొన్నది డాక్టర్ జోనాస్ సాక్. దీనిని ఈ యొక్క టీకాను 1952 సంవత్సరంలో జోనాస్ సాక్ యొక్క టీకాను కనుగొన్నాడు. పోలియో వ్యాధికి చుక్కల మందుని డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ 1957 సంవత్సరంలో యొక్క చుక్కల మందుని కనుగొన్నాడు. దీనికి ఎలాంటి పేటెంట్ తీసుకోకుండా ఉచితంగా అందియాలనే సంకల్పంతో వీళ్ళు ఎలాంటి పేటెంట్ తీసుకోలేదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేవరకు మాల్ఫాక్స్ యొక్క వ్యాక్సిన్ ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఈ యొక్క వ్యాక్సిన్ అనే పదము వాకా అనే లాటిన్ పదం నుంచి తీసుకునబడింది. లాటిన్లో వాకా అంటే ఆవు అని అర్థము. సాధారణంగా నైట్రోజన్ వాతావరణంలో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ కూడా మొక్కలు వీటిని నేరుగా ఉపయోగించుకోలేవు. వీటిని నైట్రేట్స్గా మార్చినప్పుడు మాత్రమే మొక్కలు ఉపయోగించుకోగలుగుతాయి. అయితే నాస్టాక్ అనబినా అజిటోబాక్టర్ వంటి నత్రజని స్థాపక బ్యాక్టీరియా ఇది ఏం చేస్తుందంటే నైట్రోజన్ని నైట్రేట్స్గా మార్చి మొక్కలకి అందించడంలో సహాయపడతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బాసిల్లస్ తురింజియనెసిస్. ఇది ఒక రకమైనటువంటి విష పదార్థాన్ని విడుదల చేసే ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొక్కలపై పెరిగి మొక్కలకు ఎప్పుడైతే మొక్కలు ఇలాంటి బ్యాక్టీరియా ఉన్నటువంటి మొక్కలకు పైన క్రిములు ఉన్నప్పుడు క్రిములు యొక్క మొక్కలను తిన్నట్లయితే ఈ విష పదార్థం వల్ల చనిపోతాయి. లెగ్యుమినేసివ్ మొక్కలు. నెక్స్ట్ పాయింట్, లెగ్యుమినేసివ్ మొక్కలు వేరుబడుపుల్లో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వాటితో సహజీవనం చేసి వాటికి కావలసినటువంటి నైట్రోజన్ని వాతావరణం నుంచి తీసుకొని నైట్రేట్స్గా మార్చి ఈ యొక్క లెగ్యుమినేసివ్ మొక్కలకు అందిస్తుంది. తద్వారా ఈ మొక్కలు నైట్రోజన్ని తీసుకుంటాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధులని అంటువ్యాధులు అంటారు. మలేరియా వ్యాధి ఇది ఒక రకమైనటువంటి ఈ మలేరియా అనే వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఈ యొక్క ప్లాస్మోడియం అనే పరాన్నజీవి మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. ఈ యొక్క ఆడ అనాఫిలస్ అనే దోమ ఈ యొక్క మలేరియా పరాన్నజీవిని వ్యాధిగ్రస్తం నుంచి ఆరోగ్యమైనటువంటి వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఈ విధంగా ఆడ అనాఫిలస్ దోమ వల్ల మలేరియా అనేది వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్న విషయాన్ని సర్ రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇందుకు గాని తనకి 1902 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. సూక్ష్మ శైవలాలు లేదా మైక్రో ఆల్గేలు అంటారు. వాతావరణంలో ఆక్సిజన్ సగంకి పైగా ఆక్సిజన్ ఈ యొక్క మైక్రో ఆల్గేనే తయారు చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, క్లాస్ట్రిడియం బోటులినం అనే బ్యాక్టీరియా ఇది ఏం చేస్తుంది, ఆహారాన్ని కలుషితం చేస్తుంది. ఈ విధంగా కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే వ్యాధిని బ్యూటిలిజం అంటారు. ఈ బ్యూటిలిజం అనే వ్యాధికి ముఖ్య కారణం క్లాస్ట్రిడియం బ్యూటిలినం అనే బ్యాక్టీరియా. నెక్స్ట్ పాయింట్ పాస్చరైజేషన్ అనే మెథడ్ని కనుగొన్నది లూయి పాస్చర్. దీన్నే హై టెంపరేచర్ షార్ట్ టైం అని కూడా అంటారు, లేదంటే HTST అని కూడా షార్ట్ కట్లో రాస్తారు. ఎగ్జామ్లో ఒక్కోసారి STST అని కూడా రాస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాస్చరైజేషన్ అన్న HTST అన్న లేదంటే హై టెంపరేచర్ షార్ట్ మెథడ్ అన్న షార్ట్ టైం అన్న ఒకటే. ఈ యొక్క మెథడ్ని కనుగొన్నది లూయి పాస్చర్.
ఈ పాశ్చరైజేషన్ అనే మెథడ్ని ఎందుకోసం ఉపయోగిస్తారంటే సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధించడానికి ఒక పాశ్చరైజేషన్ అనే మెథడ్ని ఉపయోగిస్తారు. ఈ పాశ్చరైజేషన్ అనే మెథడ్ని పాలల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ పాశ్చరైజేషన్ పద్ధతి ద్వారా పాలను 63 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి తర్వాత 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరుస్తారు. ఈ మెథడ్ని పాశ్చరైజేషన్ అనే మెథడ్ అంటారు.